పురాణంలో ద్రౌపది వస్త్రాభరణం అంటే ఏంట్రా? కొత్తగా చూపిస్తారేమో, తెరత్తని చూద్దాం. ప్రెసిడెంట్ మంగా మంగకి అక్కర్లేదురా, ద్రౌపది ఒక్కతే కదా, ఎలాగూ చీర లాగుతాను కదా. కరెక్టే. ఎరా అశ్వత్థామ ఎలారా సార్ అంతా రెడీయా? అందరూ రెడీ అయిపోయారు సార్. అందరూ కదా మందు రెడీయా? అదైతే రెడీ సార్. అయితే చూడడానికి నేను రెడీ, తెరలాగమాను. ఒక్కడు రాడేంట్రా? ఇదేట్రా పాచికలాటం ఓడిపోవటం ఏమీ లేకుండా డైరెక్ట్ గా దుశ్శాసనుడు చీరే లాగేస్తున్నాడేట్రా. మనం వచ్చిందెందుకో చీర లేకుండా మంగని చూద్దామని, అదేదో ముందే లాగేస్తున్నారు. పాంచాలి, ఆనాడు మయసభలో పడిపోయిన మా అన్న సుయోధనుడిని చూసి నవ్వుతావు కదూ. ఈనాడు నిన్ను వివస్త్రణ చేస్తే ఈ సభలోని వారందరూ నిన్ను చూసి ఎలా నవ్వుతారో చూడు. మా మంగని వివస్త్రం చేస్తే అందరూ కళ్ళప్పగించి చూస్తారు, కానీ ఎందుకు నవ్వుతారు? నోరు మీర పులిసెట్టి, అక్కడ ఉన్నది మంగ కదరా, ద్రౌపది. ఒరే అలా చొక్క కార్చుకోకరా, అది మంగ కాదురా బాబు, ద్రౌపదిరా బాబు. లాగరా లాగరా రే. రక్షించరా కృష్ణ. వాయించింది చాలు, చీరలు వదలరా కృష్ణ. కృష్ణ కృష్ణ ఏమండి, ఈ చీర బాగుందండి. నీ అమ్మ కడుపు మాట పట్టుకెళ్ళు, మిగతాది ముడై తొందరగా, నాటకం అయిపోయి. కృష్ణ నీ చేతులు పడిపోను, ఇంకెంతసేపు రా. కృష్ణ అమ్మా ద్రౌపది, నా కుమారుడు తొందరపాటుగా చేసిన ఈ తప్పుకి నన్ను క్షమించమ్మా. ఎవరిని క్షమించాలి? కర్ణ, ఇది మా ఫ్యామిలీ మ్యాటర్, ఇందులో నీ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. వాడు నా బెస్ట్ ఫ్రెండ్, వాడొక్కడికే ఈ విషయంలో తలదూర్చడానికి అర్హత ఉంది. కర్ణ, యు ప్రొసీడ్. అయ్యో బాయ్యా, భారతంలో ఇలా లేదు కదా. ఇదా వ్యాసుడు రాసిన భారతం కాదురా, సూర్యనారాయణ రాసి డైరెక్ట్ చేసిన భారతం రా. పాంచాలి పంచభద్రుక తెలుసా? మయసభలో దుర్యోధనుడు బావ పడిపోయినప్పుడు నేను నవ్వానని. అయితే తప్పు ఎవరిది? నాదే. అంటే తప్పుకి తప్పు చేయడం తప్పు కాదు కదా. అంటే అది తప్పు ఎవరిది? తీసుకుంది చాలు, డైలాగ్ నీదే. ఒరే బోసు, మోసు పగిలిపోతే నీ అబ్బా 5 మొగులు ఇక్కడ ఉండగా మంగ నడిపిస్తావా? అదే ద్రౌపది. అసలు ద్రౌపదిని కాదురా, మిమ్మల్ని అనాలి. ఎరా ధర్మరాజు, ఇంట్లో ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్ కి అన్ని సభ్యంగా ఉండే ఇల్లు ఇవ్వాలి గాని ఏదెక్కడుందో తెలియని ఇల్లు ఇస్తారా? ఇస్తేనా గుంబాలుగా తిని ఒళ్ళు పెంచుకోవడమే కాదు, బుర్ర కూడా పెంచుకో. ఇంటికి వచ్చిన చుట్టాలని దగ్గరుండి బెడ్రూమ్ దా తీసుకెళ్ళాలి. హాల్లోనే వదిలేస్తే ఏదెక్కడుందో తెలియక ఇబ్బంది పడతారు, గోతుల్లోని పడతారు. అందుకే చూసుకుని నడవాలి. ఏంటి చూసుకుని నడిచేది? వెనక ముందు చూసుకోకుండా భార్యని అన్నదమ్ములందరికీ పంచిన వాడు నువ్వు మాట్లాడేవాడువా? ఏంటి భయ్యా, అర్థం పర్థం లేకున్నాను. ఒరే అర్థం అంటే నాకు తెలుసు, కానీ పర్థం అంటే ఏంట్రా? నాకు తెలియదు భయ్యా. ఈ బాటిల్ ఏంటి? మందు బాట్లు. దీంట్లో ఏముంది? సగం మందు ఉంది. కాదు, సగం ఖాళీగా ఉంది.
నువ్వు కరెక్టే నేను కరెక్టే, కాకపోతే చూసే యాంగిల్లో తేడా ఉంటుంది అనమాట. భారతం నువ్వు ఒక యాంగిల్లో చూసావు, నేను ఒక యాంగిల్లో చూశాను. నువ్వు నాటకం అబ్బా అలాగే భయ్యా. అరే బాసా కన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఎంతమందిలో మా చెల్లి చీర లాగించావు, అది ఎంత బాధపడుతుందో నీకే అర్థమవుతుంది. ఏమిటి చీరలు లాగినందుక? అసలు ఎక్కడ లాగనిచ్చావురా చీరలు? కుప్పలు కుప్పలుగా చీరలు ఇస్తూనే ఉన్నావు కదా. లాగి లాగి నా చేతులకు నొప్పులు మిగిలాయి, ఈ మంగకు చీరలు కాదు కాదు నీ చెల్లికి చీరలు మిగిలాయి. దీనికి కూడా క్లాప్సా? అయితే మనం సక్సెస్. అక్కడ చూడు. అసలు వీళ్ళందరూ అంటాం కదా, వీటన్నిటికీ మూల కారణం నువ్వు పెద్ద ఫిట్టింగ్ మాస్టర్వి. నేను ఫిట్టింగ్ మాస్టర్ నా? దిస్ ఇస్ టూ మచ్ యార్. ఒక ఆడది 5 మగాళ్ళని చేసుకోవడం టూ మచ్ కదా? బావగారు కాలు జారి కింద పడితే చేపట్టుకుని లేపకపోగా 32 పళ్ళు బయటపడినవ్వడం టూ మచ్ కదా? ఇంతకీ ఫైనల్ గా నీ బాధ ఎట్లా చెప్పు నాకు. అలా రాదారికి నేనందరికీ సభాముఖంగా చెప్పుకొచ్చేది ఒకటే, ఇంతకు ముందు దుర్యోధన చరిత్రలో ఏనాడు ఆడదాని కన్నెత్తి చూసింది లేదు, చేరపట్టి లాగింది లేదు. దుర్యోధన నన్నొక విలన్లా చూడకుండా మాకు జరిగిన అవమానానికి ఇది రివెంజ్ తీర్చుకోవడం మాత్రమేనని సరిపెట్టుకుంటే ఎలాంటి యుద్ధాలు ఉండవు. మన మంగ మన ద్రౌపది కూడా దీన్ని పెద్ద సీరియస్ గా తీసుకోకూడదు. మీరు కూడా దీని గురించి ఒకసారి ఆలోచించండి. నాటకం అయిపోయింది.